నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఇవాళ నేను పెరుగు మిరపకాయలు చేస్తున్నాను. వీటినే మజ్జిగ మిరపకాయలు, ఊర మిరపకాయలు, చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. ఇవి టోటల్ 3 kgs మిరపకాయలు. ఇవి మిరపకాయలు కేజీకి లెక్క. కేజీ మిరపకాయలు, 3/4 లీటర్ పెరుగు, 125 grams సాల్టు. ఇది నేను క్రిస్టల్ సాల్ట్ గ్రైండ్ చేసింది. 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వాము. ఇవి 3 kgల మిరపకాయలు కాబట్టి దీనికి 2.5 లీటర్ల పెరుగు, 375 grams సాల్ట్, 3 టీ స్పూన్స్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ వాము తీసుకున్నాను. ఈ మిరపకాయలు ఇలా స్లిట్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ విడిపోకూడదు. కేవలం ఈ భాగం అంతా ఇలా స్లిట్ చేసుకోవాలి. ఈ పెరుగుని చిక్కగా ఇలా మజ్జిగ చేసుకోవాలి. ఈ చిక్కని మజ్జిగని ముందు పోసుకోవాలి. ఇందులో 3 టీ స్పూన్స్ పసుపు వేయాలి. ఇప్పుడు ఇందులో 375 grams సాల్ట్ వేయాలి. ఇది క్రిస్టల్ సాల్ట్ గ్రైండ్ చేసింది. ఇప్పుడు ఇందులోకి వాము నలిపి వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసాక ఇప్పుడు ఇందులోకి మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయలు మజ్జిగ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మిరపకాయలు నొక్కితే మజ్జిగ అలా రావాలి పైకి. మజ్జిగ ఎక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు పైనే తేలుతాయి లైట్ వెయిట్ మూలాన. అదే 2-3 రోజులు ఊరిన తర్వాత మజ్జిగ పీల్చుకుని అప్పుడు పచ్చిమిరపకాయలు మజ్జిగలో కలిసినట్టు కనిపిస్తాయి. ఇదంతా కలిపిన తర్వాత మూత పెట్టుకుని 3 రోజులు ఊరనివ్వాలి. ఈ 3 రోజులు రోజుకొకసారి మిరపకాయలు మజ్జిగ కలుపుకోవాలి. 4వ రోజు ఇవి ఎండలో పెట్టుకోవాలి. 4వ రోజు మూత తీసాక ఇలా ఊరుతాయి. వీటిని ఇప్పుడు కొంచెం కొంచెం చప్పున కన్నాల గిన్నెలో వేసుకుంటే మజ్జిగ ఓడుతుంది. ఇదిగోటండి మజ్జిగ అంతా ఇలా కిందకి ఓడుతుంది. అప్పుడు మిరపకాయలు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఈ మజ్జిగలోంచి తీసిన మిరపకాయలు ఉదయం ఎండలో పెట్టుకుని సాయంత్రం మళ్ళీ తిరిగి ఈ మజ్జిగలోనే కలుపుకోవాలి. ఇలాగే ప్రతిరోజు ఉదయం ఈ మజ్జిగలోంచి మిరపకాయలు తీసి ఎండలో పెట్టుకుని సాయంత్రం మళ్ళీ అదే మజ్జిగలో కలుపుకోవాలి. ఈ మజ్జిగంతా పూర్తిగా ఎగిరేదాకా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఈ మిరపకాయలన్నీ ఒక కాటన్ క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ షీట్ మీద కానీ పరిచి దాని మీద ఒక దోమల తెర పెట్టుకుని ఎండబెట్టుకోవాలి. ఇదిగో ప్రతిరోజు సాయంత్రం మిరపకాయలు ఇలా మజ్జిగలో కలుపుకోవాలి. ఇదిగోటండి 5వ రోజుకి పెరుగు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ మిరపకాయలు ఇందులో కలపగానే పెరుగంతా అయిపోయింది. ఇక రేపటి నుంచి ఒట్టి మిరపకాయలే అవి బాగా ఎండే వరకు ఎండలో పెట్టుకుంటే పెరుగు మిరపకాయలు రెడీ అయిపోతాయి. ఎండిపోయండి తీసేస్తున్నాను. పెరుగు మిరపకాయలు రెడీ అయిపోయాయి. చాలా రుచికరంగా ఉండే ఈ పెరుగు మిరపకాయలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి.